పైకి పైకి వేందిరా స్వర్గం వేంది మరి ఆడలకి ఇంత అధ్వానం తయారైందే ఫ్రీ బస్ అని స్వర్గం కూడా పేర్రా చెప్పండి రమ్మాను నాకు టైం అవుతుంది పోవాలి మళ్ళా చెప్పక్క ఏ గాజులు కావాలి ఇంకుడు గుంతలేసే గాజులు లాటరీ పొక్కలేసే గాజులు కావాలి ఇవి ఉన్నాయా తమ్మును అయితే తర్వాత గాని నీ తలపండు వాళ్ళుగా ఇండైరెక్ట్ మా వాదిని ఇజ్జత్ ఇస్తాన్నావుగా అయ్యో వదినే సుమనాన్నేమన్నాడు ఉన్నదే అన్నాడు కదా అయినా మీ వదినేమన్నా ఇలియాన లెక్క సన్న ఉన్నదా శకుంతలంత దొడ్డున్నది ఇవాళ కూడా అవసరమా ఊర్లోకి బండి వేసుకొని పోడు నేను మా వదిన గాజులే పోవద్దా అయ్యో గాజులు ఏరో దానే ఏమో దేశంగా దేశంలో ఉన్నట్టు మాట్లాడబడుతుంది సాయంత్రం ఆవచ్చు సాయంత్రం పోదాం అనుకుంటా రోజంతా అట్లనే గడవబడుతుంది మళ్ళీ అది సాయంత్రం పోదాం అంటున్నావా నీ మాటలు నేను అస్సలు నమ్మగాని బండి ఇంట్లో పెట్టు మనం బతికేదే దీని మీద ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉంటుంది ఈ గిరాకీ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఇడి వేసి సాయంత్రం పక్కా పోదాం నేను నిన్ను నమ్మగాని ఫస్ట్ బండి లోపల పెట్టు మంచి మంచి గాజులు ఏరు మా వదినకి తీసుకోదాం మంచి ఏరి పక్కకి ఎడతా కానీ ఇలాగ వాడకట్టలు రమ్మన్నారు మంచి గిరాకీ అవుతుంది అటుపో ఇటత్తా నువ్వు తయారై ఉండు సాయంత్రం పోదాం మొన్న గట్లనే అన్నావు రెడీ ఉన్నా నిన్న గట్లనే అన్నావు రెడీ ఉన్నా ఇవాళ గిట్లా రాకపోవాలి కొడక మా వదినకేసి గాజు లేదు నీకేసి ఇంట్లో కూర్చోబెడతా ఏందే పుస్తకానికి అంత మాట అన్నావు కట్టుకునే మొగలికి గాజులు ఎత్తానా నిన్నే చూస్తానా మరి లేకపోతే అందరు మొగుళ్ళు నీ లెక్కున్నారా ఇంకా పక్కింటి పద్మక్కని చూడు ఎదురింటి ఎల్లక్కని చూడు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ వదిన దగ్గర తీసుకొచ్చి 3 రోజులు అవుతాను నేను మాత్రం నా మొగుడు ఎప్పుడు వస్తాడు నా వదిన గాజులు ఎప్పుడు పెట్టాలి మా వదిన నాకు ఏ చీర పెడతాయని ఇక్కడే పిట్టకెట్టినట్టు చూస్తాను నేను మా వదిన గాజులు వేసినట్టే మా వదిన నాకు పట్టు చీర పెట్టినట్టే నాకు తెలిసి నువ్వు నన్ను తీసుకోపోయే వరకు ఆ పట్టు చీర కూడా చీకు పడుతుంది చూడతి మా తీసుకపోతా ఇంకెప్పుడు తీసుకోపోతావు పొద్దున కోడుకు ఇంకా పోగొడుతుంది మళ్ళీ రాత్రి తిరిగి పడుకునే వాళ్ళకి రాబడుతుంది నేను తిరగడానికి పోతున్నాను మన బిజినెస్ పని వాడుతుంది ఓ బిజినెస్ గవర్నమెంట్ జాబ్ ఉడికైనా ఒక సెలవు దొరుకుతాయి నీకైతే అది కూడా లేకపోయా రికార్డులో కూడా తిరగబడుతుంది తోవలల్లా ఇంకా బిజినెస్ అంటాను నేను పోతున్నా బాయ్ నీ అబ్బా నల్ల మొక్క పోడా నేనెంత భయపడుతుంది మైక్ అందుకొని సంపుచ్చి చెవుగున్నలు వలిగే పీకాలి ఎగ్గిలోడా అన్ని ఎగ్గిలు చేయబడుతుంది మైక్ నా చెవులు పెడతారా ఇంకా వాడలు పంట పెడతారా నా గండానికి దాపరమైన నా చెవులు గిల్లుమని చెవులు గిల్లు అంటే చెవుల గిన్నె సీసం పోసుకోపో ఏమో అంటావేంద్రా కర్రోడా ఈ రోడ్డు మీద ఇట్టకి ఎవడ నిన్న మానం పోతుంది నీకు ఉన్నదని మానం నేను తిడితేనే పోతాండా నువ్వు ఎట్లా పోయాలి రావు కానీ రేపు పొద్దునే పోదాం నీ లగ్గం చేసుకోకుండా అయిపో వాడలు పంట ఇజ్జత్ చేయబట్టి వచ్చేసింది గాజుల బండి వచ్చేసింది మీ ఇంటి ముంగడికి వచ్చేసింది అమ్మ రావాలమ్మా రావాలి అందరు అది నా మరదల గాజులు వేసుకుంటారు నేను మా వదినకి ఎప్పుడు వేసుడో ఏమో ఆమె నాకు వేసింది నేను ఆమెకి వేయకుండా ఏమనుకుంటుందో ఏమో వేద్దామంటే నా దగ్గరనేమో పైసలు లేవు అశ్విని ఓ పిల్ల అగో అమ్మమ్మ ఇప్పుడే వస్తానవా దా కూర్చొనేవుదా ఇప్పుడే వస్తాన్నా నేను వస్తానా అని తెలిసి సాపేసినావా పిల్ల ఏ లేదమ్మమ్మ నేను బండుకుని వరకు ఇప్పుడే లేచిన ఏమో ముళ్ళలో బాగానే పట్టుకొచ్చినావుగా అమ్మమ్మ అవి తినేటియేనా తినేటి కాదు పిల్ల ఎప్పుడు తిండికోలే కావాలా నీకు మరేంటి అవి ఇవా పిల్ల గాజులు అక్కడ మా ఊరి కాడ అందరూ అమ్మమ్మలు వచ్చి గాజులు వేసిపోతారు నీ గాజులు వేద్దామని తీసుకొచ్చిన పిల్ల అగో అదిన మరదాలు గాజులు వేసుకుంటారు కానీ ఇప్పుడు మనవరాళ్ళకు కూడా ఎత్తారా ఏమో పిల్ల కొత్తగా మనవరాళ్ళకు గాజులు ఎత్తారట అక్కడ మా ఊరి కాడ గాజులు ఎత్తారా అని నేను తీసుకొచ్చిన అవునానే అమ్మమ్మ ఇది నాకు గాజులు పెట్టిన తర్వాత దీని దగ్గర 500 దొబ్బి 500తోని గాజులు కొని మా వదినకు పెడితే ఏంటి పిల్ల ఏమో గులుగుతావు అమ్మేటివేయింది
అమ్మ నానే పనికేంది పత్తిగలవా? సరే తీ, మీ అమ్మ వచ్చే వరకు లేట్ అవుతుంది కానీ నీకు వేసిపోతా, ఇంకో మనవరాలకి వేయాలి. సరే అమ్మమ్మ ఎయ్యి. కానే అమ్మమ్మ గాజులు మంచి తెచ్చినవా లేకపోతే మీ ఓల్డ్ ఫ్యాషన్ తెచ్చినవా? మంచిగా తెచ్చిన పిల్ల, లేకుంటే మీరు మెచ్చుతారా ఓల్డ్ ఫేషల్ అని? అయ్యో అమ్మమ్మ అది ఓల్డ్ స్పెషల్ కాదే, ఓల్డ్ ఫ్యాషన్. అయ్యో పిల్ల, నాకు ఓల్డ్ ఫేషలో ఫాసలో నాకేమెరక పిల్ల, నాకు నచ్చింది నేను నాకు అనరాదు పిల్ల అట్లా. సరే తీ అమ్మమ్మ, మంచిగా తెచ్చినావుగా ఎయ్యి ఎయ్యిగా. అబ్బా అమ్మమ్మ గాజులు మంచిగా ఉన్నాయి. నువ్వు ముసల్దానవే కానీ నీ సెలెక్షన్ అయితే పడుసోలో లెక్క ఉన్నది. మా అమ్మనైతే పేరుకే పడుస్తుంది, దాని సెలెక్షన్ మొత్తం ముసలోలా ఉంటది. నువ్వు ముసల్దానివే కానీ నీ సెలెక్షన్ మొత్తం యూతోలాగా ఉంది. గాజులు ఎంత మంచిగా ఉన్నాయి, నీ లెక్కనే చిక్క బోండాలు లెక్క ఉన్నాయి. పర్సుది అవుతుంది, ముసలిది అవుతుంది. నీకేం కావాలో చెప్పు పిల్ల, ఉబ్బిత్తన్నావు గాని. అబ్బా అమ్మమ్మ నువ్వు టూ ఇంటెలిజెంటే, నువ్వు భలే అర్థం చేసుకుంటావు. ఇంకెందుకు అయ్యి 500. లేవు పిల్ల, నాకే లేవు పిల్ల, మా బుజ్జిని అడుకో. మీ బుజ్జిని అడిగితే మీ బుజ్జి దాకా లేవ్వన్నది, అందుకే నిన్ను అడిగిన. నీ దగ్గర మా ఉంటే బొడ్ల సంచులా తీయి. నేను అడిగింది 5,000 కాదు 500. నువ్వు ఇచ్చేదాకా ఏడుకుంటావు పిల్ల, ఏమాటిగా. అబ్బమ్మమ్మ థ్యాంక్స్ అమ్మమ్మ. నేను ఇప్పుడు పైసలు అడగకపోదును కానీ మా వదిన గాజులు పెట్టాలి. పోయినసారి నాకు పెట్టింది, ఈసారి పెట్టకుంటే ఏమనుకుంటుందని నిన్ను అడిగిన. ఆమెమో నీకు సంతాదిని అన్నట్టు చేయబడుతుంది, పెడితే ఎందుకు పెట్టకుంటే ఎందుకు పిల్ల? అట్లా ఎప్పుడు అనుకోవద్దమ్మమ్మ. ఒకళ్ళు మనకి ఎట్టినప్పుడు మన వాళ్ళకి పెట్టాలి, అదే మర్యాద. నీకు తెలుసు కదా, ఇక నేను చెప్పుడు ఎందుకు. సరే తీ పిల్ల, నేను పోయేస్తా. కొంచెం నిలుపా అమ్మమ్మ. అవి ఇంకో పిల్లకి వేసే వరకు లేట్ అవుతుంది పిల్ల. సరే అమ్మమ్మ. ఉండదో మళ్ళా. సరే అమ్మమ్మ మెల్లగా పోయిరా. అబ్బా మా అమ్మమ్మ టైంకి 500 అయితే ఇచ్చింది. మా అమ్మమ్మ 500 వేయకపోతే నేను మా వదిన గాజులు ఎత్తునో వేయకపోదును. ఒకవేళ వేయకపోతే ఇట్ట అవి ఎంత ఫీల్ అవునో ఏమో. ఈ 500తో గాజులు కొని మా వదిన గాజులు వేసి వస్తా, నాకు ఏదో ఒకటి పెడుతుంది. వచ్చేసింది గాజుల బండి వచ్చేసింది, మీ ఇంటి ముంగడికి వచ్చేసింది అమ్మ. రావాలమ్మ రావాలి, అమ్మలక్కలారా రావాలి, చెల్లెలారా రావాలి. గాజుల బండి వచ్చేసిందమ్మా. అక్క చెల్లెల గాజులు, వదిన మరదల గాజులు. చెప్పే బాబు. గాజులు కావాలి. గాజులు నీకెందుకే, కొంపోయి చేసుకుంటావు ఏంది? గాజులు నేను ఎందుకు వేసుకుంటారా నా మనవరాళ్ళకు? ఓహో మనవరాళ్ళకా? మీ ముసల్దాన్ని రమ్మని పో, మంచి ఏడుతుంది. ఏ ముసలాన్ రాయవరా, మాకు మనవరాళ్ళు ఉన్నా కానీ మేము ఇంకా ఎంగు తెలుసా? అయ్యో సారీ అన్న. సరే కానీ ఆ ఎంగమ్మని రమ్మని పో, మంచి ఏడుతుంది. ఎంగమ్మ వాళ్ళరా, ఆమె పేరు మంగమ్మ. అయ్యో అన్న, ఎంగమ్మ అంటే ఆమె పేరు కాదే, యూత్ పర్సోళ్ళు. మంగమ్మ ఎంగయ్యప్పటికే జల్ది పోయింది. ఇటు పోయింది, పైకి పోయిందిరా, స్వర్గం పోయింది. మరీ ఆడలకి ఇంత అభిమానం తయారైందే. ఫ్రీ బస్ అని స్వర్గం కూడా పేరురా. చెప్పండి రమ్మాను, నాకు టైం అవుతుంది పోవాలి మళ్ళా. కర్రోడా స్వర్గం మీద అంట నువ్వు అనుకుంటున్నా వారా, చచ్చిపోయి స్వర్గం మీద అంటున్నారా? అయ్యో చచ్చిపోయి స్వర్గం పోయిందా అని. సరే కానీ మరి గాజులు ఎందుకే? నేను కొని నా మనవరాళ్ళకి ఎత్తరా. నువ్వు కొని ఎత్తావా? నన్ను కొంటే ఇట్లా ఆడలు కొని ఎత్తారు కానీ నువ్వేసుడేందే? అరే అప్పటి మంది అవసరమైతే చీర కట్టుకొని ఎత్తరా, గవన్ నీకెందుకురా? నా మనవరాలు సంతోషపడితే అయిపోయా. నువ్వు చీరనే కట్టుకొని వేసుకో, లంగా ఒకటి కట్టుకొని వేసుకో, అవసరం అయితే నువ్వే వేసుకో, గవ్వని నాకెందుకే, నాకు గిరాకైతే అయిపోయా. మరి నీ గిరాకి నువ్వు చూసుకోక మరేందో గిరాచి బతకాలు కొడతాను. సరే అన్న, తీసుకో నీకు నచ్చినా తీసుకో. ఇవిగా అన్న ఈ బ్లూ కలర్ గాజులు, ఈ సిల్క పచ్చ కలర్ గాజులు, ఇవి మా మనవరాలకు సెట్ అయితే అని. మా మనవరాలు కొంచెం నల్లగా ఉంటుంది, వైట్ గాజులు అయితే మంచిగా ఉండదు. కానీ తెల్ల గాజులు లేవు కానీ కొంచెం నల్లగా ఉంది అంటున్నావు కదా,
ఇగో ఈ సెట్ కావే ఈ పసుపు పచ్చి అన్న ఎర్ర అన్న తీసుకో మంచిగా ఉంటాయి. అయితే మరి అవే మంచిగా ఉంటాయా? ఇగో గివ్వ ఒక అర్ధ కిలో జోకు, గివ్వ ఒక పావు కిలో జోకు, గివ్వ ఒక కిలోని జోకు. అయ్యో అన్న ఇవి కిలోల చొప్పున ఇయ్యరే, డజన్ల చొప్పున ఇస్తారు. డజన్ అంటే ఆడి పనులు ఇయ్యంగా చూసినా కానీ ఈ గాజులు ఎన్నడు ఇయ్యంగా చూడలే మరి నేనైతే. మొగోళ్ళకి ఈ గాజుల గురించి ఏం తెలుసే? మరి డజన్ అని చెప్తున్నావా? నువ్వేమన్నా ఆడదానా? నీకెట్లా తెలుసు? నేను అమ్ముకుంటానే, నాకు అన్ని తెలిసే. నన్ను నొర్రియకే, ఏం కావాలో చెప్పని తీసుకొని నేను పోవాలి. ఎవ్వ అనడని ఈ 3 తీర్లే ఇక. ఇవే అన్నిటికీ ఎంతరా? నీ దగ్గర ఎక్కువ తీసుకుంటానా అని ఎలో 300. ఓ ఈ 3 గాజులకు 300 రా? మంచిగా దొబ్బుతానవుగా. నువ్వు ఎప్పుడన్నా వేసుకున్నావా అని? వేసుకుంటావు తెలుస్తుంది. అవి నీకైపటికే 300, వేటోళ్ళకి అయితే 350 అమ్మటోని. నీకేపటికి అనుకుంటా మంచిగా నూనె ఎత్తారు కారా మాకు మీరు. ఏ నన్ను నొర్రియకే, చెప్పు నువ్వు పైసలు తీసుకురాపో. తీసుకొస్తా. రావాలి అమ్మలక్కలారా, రావాలి చెల్లెలారా, రావాలి గాజుల బండి ఒక టైంకు గాజుల బండి వస్తుంది, పోయి గాజులు తీసుకుంటాం మా వదినకు. గాజులు మనవరాల గాజులు అన్నీ ఉన్నాయమ్మా. రావాలమ్మా రావాలి. తక్కువ ఓ గాజులన్నా ఆగు. చెప్పక్క ఏ గాజులు కావాలి? ఇంకుడు గుంతలేసే గాజులు, లాటిన్ పొక్కలేసే గాజులు కావాలి. ఇవి ఉన్నాయా? ఏందక్క గట్లా అంటాను? గాజులు నా దగ్గర ఎందుకుంటే ధర్మంగా ఉంటాయి, కొనుకొచ్చుకపో. మరి లేకపోతే ఏంది? నీ దగ్గర ఉండేడే గీ గాజులు, మళ్ళీ ఏ గాజులు కావాలని అడుగుతాను? అయ్యో అక్క, నీకు ఏ కలర్ గాజులు కావాలి, నీకు ఏ డిజైన్ కావాలి, కాపీలు కావాలా, పువ్వులు కావాలని అడుగుతాను. నువ్వేమో లాట్రిన్ పొక్క గాజులు, ఆ గాజులు, ఈ గాజులు నన్ను పడుతుంది. నువ్వు అట్లా అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? సరే గివ్వే గాజులు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? మా వదినకు మంచి గాజులు తీసుకుపోవాలి. మీ వదిన అంటే సిందక్కనే కదా? సింధు వదిననే. మీ వదిన కంటే ఇవి కొత్తగా వచ్చినాయి, మంచిగా ఉంటాయి. మీ వదిన కూడా నేను మస్తు మెచ్చుకుంటుంది. ఈ పాతగానే ఉన్నాయిగా. ఆ కలర్ రాసి ఉంటుంది. ఎర్ర చూడు, ఈ పచ్చ చూడు, ఎంత మంచిగా ఉన్నాయో. తీసుకో ఏదైనా ఒకటి. సరే నాకు నచ్చినవి నేను తీసుకుంటా. అగో మా వదిన కూడా వస్తుంది, ఆమెకు నచ్చినా ఆమెను తీసుకోమంట. ఇంకా నయ్యం సిందక్క దా, నీకోసం చూస్తుంది. నా కోసమా? నా కోసం ఎందుకు? మీ మరదలు నీకు ఏ గాజులు వేద్దామన్నా పిస అవుతాంది. నువ్వే ఏరుకో ఏది కావన్నావు. గవ్వలనేం లేవు, నాకు ఏ గాజులైనా ఏం కాదు, తెచ్చినా వేసుకుంటా. మీ వదిన మస్తు మంచిది, ఏ గాజులు అయినా ఏం కాదు అంటాను. ఎవరు ఏరుకో. మా వదిన అట్లా అన్నదని నేనేం తక్కువ రేట్లు ఏం తీసుకోను, మంచి గాజులే తీసుకుంటా. నేను కూడా మా వదినకు గాజులు వేయాలి, పనిలా పని. నేను కూడా గాజులు తీసుకొని పోతా, మంచి గాజులు పెట్టు. ఇవన్నీ మంచి గాజులే అక్క, నీ ఇష్టం నీ ఏరుకో. మరదలు నువ్వు తీసుకో, నువ్వు తీసుకున్నాక నేను తీసుకుంటా. నీ ముంగట నేనే తీసుకోవాలి వదినే, నువ్వైతే తీసుకొని పో. సరే తీసుకుంటా. ఏరుకో. ఇవన్నీ అంతా పాతగా ఉన్నాయిగా, ఇలా కొత్త ఏంటి పాత ఏంటి ఏం అర్థమైతలే. ఇగో తమ్ముడు, గివి మా వదినకి అత్తయ్య మంచిగా ఉన్నాయి. మీ వదిన సైజ్ అంటే తెలిస్తే నేను చెప్తా. మా వదిన సైజ్ అంటే ఇంచుమించు డ్రమ్ అంత ఉంటది. డ్రమ్ అంతా అంటే ఇంకుడు గుంతాయో లాట్రిన్ పోకోయో గవైతే సెట్ అయితే నాకనైతే దొరికాయి. నువ్వు చక్కగా ధర్మం నడిచిందే కావాలి. నేను వేసే గాజులు బాడీకి కాదు, చేతికే. అట్లయితే చిన్న మెల్లగా 30 నెంబర్ వస్తుంది. ఇగో గిల్ల తీసుకో, మారుతాయి. చీ అవి ఏం మంచిలేవు, నాకు ఏమద్దు అవి. అయ్యో అక్క నీకు కాదు, మీ వదినకే. నువ్వు ఇవి కూడా వద్దానవు అనుకో, నువ్వు చక్కగా ధర్మాన్ని నడుచుడే. ఇక తమ్ముడు అయితే తర్వాత గాని నీ తలపండు వాళ్ళుగా ఇండైరెక్ట్ లో మా వదిన ఇజ్జత్ ఇస్తున్నావుగా. అయ్యో వదినే, సుమనాన్ని ఏమన్నాడు? ఉన్నదే అన్నాడు కదా. అయినా మీ వదినేమన్నా ఇలియాన లెక్క సన్న ఉన్నదా? శకుంతలంత దొడ్డున్నది. తమ్ముడు తెచ్చేటోని అన్ని రకాల గాజులు లేవాలి. ఈ చిన్న సైజులు తెచ్చి పెద్ద సైజులు లేకపోతే ఎట్లా? ఇప్పుడు ప్రత్యేకంగా గాజుల కోసం నేను ధర్మారం పోవాలా? తెచ్చేటోని ఆయన అవి తెస్తేమో. నాకేం తెలుసు మీ పైన డ్రమ్ అంత ఉంటుందని. ఇగో నువ్వు ఊకే మా వదిన డ్రమ్ నాకు, నేను అవసరం అయితే ధర్మారం పోయి కొనుకొచ్చుకుంటా. అయ్యో అక్క నువ్వే ఫస్ట్ డ్రమ్ లెక్క ఉంటుంది అన్న, తర్వాత నేనన్నా, దాని తప్పే ఉన్నది. సరే నేను ధర్మారం పోయి తెచ్చుకుంటా, నువ్వు ఏరుకొని మంచి గాజులు పట్టుకొని రా. అవి మీ వదిన కాడ ఎవరు తీసుకో. ఇవన్నీ వస్తాయి, ఇవ్వనా ఏదైనా మంచిగా ఉంటుంది. ఇవి ఎంత? ఇవి 250. ఓ 250? అది నీకే పడిగా 250. వేటోళ్ళకి అయితే 300 అమ్ముతా.
సరే నాకైపటికే 250 అంటాను కదా 150కి బొత్తిగా అధ్వానం చేస్తావు గవి 150 కత్తయా ఇక 200 ఇగో అన్న 200 150 లేదు 170 కొడతా 150 వాడేది కలిసి ఒక 10 180 కొట్టు ఏ లేదన్న 170 కొడతా నెంబర్ కా స్కానర్ కా నా నెంబర్కే 180 కొట్టిగా ఏ లేవన్న 170 వచ్చినాయి ఒకసారి చూడు మా వచ్చినాయి 50 రూపాయలు ముచ్చినావు నేను నిన్ను ముంచలే నువ్వే మమ్మల్ని 50 ముంచినావు కావచ్చు మాకేం తెలుసు అగో మళ్ళీ ఎటు తయారైతాను మళ్ళీ గాజులమ్మ పోతానవా ఏ పండగ లేదు పబ్బం లేదా గీడికేకి వాడోళ్ళు రమ్మన్నారు 10 మంది తీసుకుంటారట అటు పోయి అత్త నిన్న గట్లనే ఒక వాడోళ్ళు రమ్మన్నారని పొద్దుకి దాకా మళ్ళీ రాని ఇవాళ గదే దుకాణం పెట్టినావా అవసరం లేదు నువ్వు లోపలికి రాడు గాజులే పోదాం ఊకే గాలి వేయడానికి పోదాం ఊకే గాలి వేయడానికి పోదాం వేసేది నువ్వు బాగా నువ్వు పోవద్దా గిరాకి కావద్దా ఇప్పుడు గిరాకి మూమెంటేనా నువ్వు నాకు తెలుసురా కరోనా నువ్వు గిట్ల చేస్తావని గిదే ముక్క ముందు చెప్తే నేను ముందే పోకపోవునా దాంట్లోకి వెళ్ళి 4 డజన్లు గాజులు తీసుకోపోతా అగో ఇప్పుడెటు పోతున్నావు చిన్న పని ఉంది గిడి పోయేస్తా ఉండు నన్ను మా వదినోళ్ళ ఇంటికాడ దించిరావా గాజులేసి రావద్దా నీ ఊళ్ళో మరదలు అత్తదంటివిగా ఆమె గాజులు వేసినాక పోదాంతి సరే వాళ్ళు వచ్చినాక గాజులేసినాక ఫోన్ చేస్తా తొందర రా మరి సరే అత్త మీ వదిన మీకోసం వెయిట్ చేస్తాం పో సరే సరే అన్న రాని రాని కూర్చోండి అప్పని చూస్తున్నా అయ్యో ఈడలు పోడుందా వదిన మీరు నాకేసినట్టు నేను మా వదినకి వేసుకోవద్దా గాజులు సరే మరి మీ వదిన గాజులు వేసుడు అంటున్నావుగా మేము తొందర వేసిపోతాం తీ సరే ఆగు నీ పోయి బొట్టు తీసుకొస్తా అని గాజులు పెడుతున్నందుకు మనకేమైనా పట్టు చీర పెడుతుందంటో అని ఆనే అక్క నువ్వు గాజులు వేసేది పట్టు చీర కోసమేనా అనే అంటే మనకు గాజులు వేసినప్పుడు మనం చీర పెట్టలేదా ఇప్పుడు పెట్టదా ఇగో అక్క పెడితే పెట్టాలి లేకపోతే లేదు మనం చీరల కోసం నగల కోసం గాజులు వేసు కరెక్ట్ కాదు అది నీ ఇష్టం ఏ ఆమె ఇష్టం మనం పెట్టినాం కాబట్టి మనం పెడతామో అని అడుగుతున్నాం ఏమో అక్క చెల్లెలు ఏమో ముచ్చట్లు పెడుతుండ్రు ఏం లేదు వదిన సరే వదిన నీకు లేట్ అవుతుందేమో గాజులు పెడతా పట్టు కట్నం పెడతలేనని ఏం ఫీల్ కాకుండ్రి ఎగిరితా ఉందని చీరలు కొనలే నేను వచ్చినాక మన షాపింగ్ కోదాం మీకు ఇష్టమైన చీరలు కొనుక్కుండ్రి అక్కడ మనీ నేను కడతా ఏ ఎట్లయితే అట్లా వదిన నాకు నచ్చిన చీర కొని ఇస్తావుగా ఎక్కువ డబ్బులైనా ఏం కాదుగా నీకు నచ్చిన చీర కొనిస్తా డబ్బులు ఎంతైనా సరే నేనే పెట్టుకుంటా నువ్వు ఇక మారవానే ఈ అడుక్కునే బుద్ధి పోదా ఇక ఇల్లు అడుక్కునేది ఏముంది మన వదిన మనకు కట్టం పెడుతుంది మనం తీసుకుంటాం అంతే అవు వదిన ఈ అదిన మరదల గాజులేసుడు మనవరాల గాజులేసుడు ఇవన్నీ నిజమేనా వేయకుండా మనకేమన్నా అయిద్దా మరి ఏమో పిల్ల నాకు కూడా తెలియదు నేను నిజం చెప్పాలనా వదిన మరదలకు ఎప్పుడు పడదు కదా అందుకే ఈ గాజులు వేసుడు అయినా స్టార్ట్ చేస్తే కొంచెం మన కలుసుకుంటారని పెట్టి కావచ్చు ఏదైతే ఏంది అతని మీద ఏదో రీజన్ ఉంటుంది కానీ మనకు తెలియదు అందరు నడుతున్నారు మనం నడిచినాం సరే నాకు లేట్ అవుతుంది ఇక నేను పోయి గాజులేసేస్తాం మా వదినకి మేము కూడా పోయేస్తాం సరే మెల్లగా పోండి సరే అవునే కనీసం చాయన్న పోయలేదేంది నీ ఛాయ పాడుగాను నీకు నచ్చిన చీర కొనిస్తా అంటాను కానీ కొనుక్కో ఇంకేంది అవునవును నాకు చీరత్త అయిపోయాయి ఈ చాయలు నాకెందుకు సరే కనిపా